హాయ్ గైస్, ప్రభాస్ పెళ్లి తేదీ మరియు అమ్మాయిని ఫిక్స్ చేశాం. హైదరాబాద్లోనే ప్రభాస్ పెళ్లి, షాపింగ్ కూడా అక్కడే అని చెప్పిన ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి గారు. అయితే ఇంతగా అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక వీడియోలోనికి వెళ్తే ప్యాన్ స్టార్ ప్రభాస్ ఇటీవల సలార్ చిత్రంతో భారీ హిట్ కొట్టారు. నాగశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం జూన్ 27వ తేదీన థియేటర్లోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు కొలగొట్టింది. వరల్డ్ వైడ్ గా ఏకంగా 1100 కోట్ల రూపాయల పైగా వసూలు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇకపోతే తరచూ రెబల్ స్టార్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అభిమానులు పెళ్లిపై ప్రశ్నించగా సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్న తర్వాత పిల్ల దొరకడం లేదంటూ సిల్లీ రీజన్స్ చెప్పుకుంటూ తప్పించుకున్నారు. అయితే తాజాగా హైదరాబాద్లో గాయత్రి అభిలాష రెడ్డి అనే మరో మహిళతో చీరల వ్యాపారం స్టార్ట్ చేశారు. ఈ షాప్ ఓపెనింగ్ కు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి, హైదరాబాద్ మేయర్ మరియు రక్షిత్ అట్లూరి వెళ్లారు. అనంతరం శ్యామలాదేవి మీడియా వారితో ప్రభాస్ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ ముచ్చట చెప్పుకొచ్చింది. అయితే ఆమెకు పొట్టి శారీస్ అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. కృష్ణంరాజు తనకు ఫస్ట్ టైం కంచిపొట్టి చీర కొన్నారని వెల్లడించారు. అలాగే ప్రభాస్ పెళ్లికి ఇక్కడే షాపింగ్ చేస్తామని, మంచి శారీ కలెక్షన్ ఉందని చెప్పుకొచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఎగిరిగెంతేస్తున్నారు. శ్యామలాదేవి ఏకంగా పెళ్లి షాపింగ్ గురించి మాట్లాడిందంటే ఆల్రెడీ వివాహ తేదీ కూడా నిర్ణయించబడింది, కానీ రివీల్ చేయట్లేదు. త్వరలోనే అమ్మాయి అయిన ముహూర్తం టైంను చెప్తారంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.